శ్రీ గురుభ్యో నమః. వృషభ రాశి వారికి ఈ నూతన సంవత్సరం అన్ని విధాలా బాగానే ఉన్నది. ఆదాయం అంతంత మాత్రంగా ఉన్నప్పటికీ ఖర్చులు అదుపులో ఉంటాయి. ఎంతో కాలంగా వేధించే సమస్యలు ఒక్కసారిగా తీరిపోయి ఉపశమనం కలుగుతుంది. అన్ని విధాలా శుభ సూచనలు కనిపిస్తున్నాయి. ఈ ఏడాది పెద్దగా పొదుపు చేయలేరు, కానీ కొత్తగా ఇల్లు నిర్మించడం, కొనుగోలు చేయడం వంటివి చేసే అవకాశం ఉంది. సన్నిహితులతో ఉల్లాసంగా, ఉత్సాహంగా గడుపుతారు. ఈ ఏడాది సంఘంలో కీర్తి ప్రతిష్టలు వస్తాయి. ప్రముఖ వ్యక్తులతో కలిగే పరిచయాలు ఉన్నతికి దోహదం చేస్తాయి. ఆరోగ్యానికి సంబంధించి పెద్ద సమస్యలు లేకున్నప్పటికీ ఆహార నియమాలు, ఔషధ సేవనాలను మాత్రం క్రమం తప్పకుండా పాటిస్తూ ఉండాలి. ఇంట్లో పెళ్లి కావలసిన పిల్లల వివాహం కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తారు. ఆ ప్రయత్నం సఫలమవుతుంది. గృహంలో శుభకార్యం చేస్తారు. వివాహం విషయంలో మధ్యవర్తులు, కన్సల్టెన్సీల కంటే స్వయంగా విచారించి సంబంధాలను కుదుర్చుకోవడం మంచిది. ఇంటికి సంబంధించిన ముఖ్యమైన పనులు, బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. దంపతుల మధ్య తరచూ కలహాలు తలెత్తినా వెంటనే సమస్య పోగలవు. ఎన్నాళ్లుగానో వాహనం అమర్చుకోవాలనే కోరిక ఈ ఏడాది తీరబోతోంది. ఉద్యోగులకు సంబంధించి చూస్తే బాధ్యతలను విస్మరించవద్దు. ప్రత్యేక దృష్టితో పని పట్ల శ్రద్ధతో ఉండాలి. లంచాలు, ఇతర ప్రలోభాలకు గురి కావద్దు. మీ ఉన్నతిని చూసి గిట్టని వ్యక్తులు మిమ్మల్ని ఇరికించాలని చూస్తారు. జాగ్రత్త వహించండి. వ్యాపారులకు కొత్త సంస్థల స్థాపనకు అనుకూలంగా ఉన్నది. హోల్సేల్ వ్యాపారులు, స్టాకిస్టులు లాభాలు గడిస్తారు. భాగస్వామిక ఒప్పందాల విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి. వృత్తుల వారికి సదవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. రైతులకు మిర్చి, కంది, మినుము, ఉల్లి, కూరగాయల పంట దిగుబడులు బాగా ఉన్నప్పటికీ మద్దతు ధర ఆశించిన రీతిలో ఉండదు. విద్యార్థులు ఆశావాహక దృక్పథంతో ఇంటర్వ్యూలకు హాజరైతే మీ ప్రయత్నం తప్పకుండా ఫలిస్తుంది. పోటీ పరీక్షల్లో మంచి ర్యాంకులు సాధిస్తారు. విదేశీ విద్యావకాశాలు లభిస్తాయి. వృషభ రాశి వారు ఈ ఏడాది మహాలక్ష్మీదేవిని ప్రతి శుక్రవారం పూజిస్తూ ఉంటే ధనానికి లోటు లేకుండా ఉంటుంది. అలాగే రాధాకృష్ణులు పూజించడం వల్ల శుభప్రదంగా ఉంటుంది.